వెల్కమ్ టు తెలుగు ఇన్స్పిరేషనల్ స్టోరీస్. మా కథ మీకు ఎక్కడైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాజా అనే యువకుడు ఉండేవాడు. రాజా జీవితంపై ప్రతికూల దృక్పథంతో ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ పరిస్థితుల యొక్క చీకటి కోణాన్ని చూశాడు మరియు అతనికి మంచి ఏమీ జరగదని నమ్మాడు. ఒకరోజు ఒక వృద్ధుడు ఆ ఊరికి వెళ్ళాడు. అతను రాజా గురించి మరియు అతని నిరాశావాద వైఖరి గురించి విన్నాడు. అతను రాజాకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తెలివైన వ్యక్తి రాజా దగ్గరికి వచ్చి ఒక చిన్న చెక్క పెట్టెను ఇచ్చి, "ఈ పెట్టెలో మీ జీవితాన్ని మార్చగల రహస్యం ఉంది" అతను చెప్పాడు. రాజా ఆసక్తిగా బాక్స్ తెరిచి చూశాడు. లోపల ఒక సాధారణ అద్దం కనిపించింది. జ్ఞాని ఇలా కొనసాగించాడు, "ఈ అద్దం మీ భౌతిక రూపాన్ని ప్రతిబింబించదు, మీ ఆలోచనలు మరియు భావాలను ప్రతిబింబిస్తుంది. మీరు దానిని పరిశీలిస్తే మీ మనస్సు యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది." సందేహాస్పదంగా ఉన్నప్పటికీ రాజా అద్దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అతను దానిలోకి చూసినప్పుడు అతను తన ముఖాన్ని, అతని ఆలోచనలు మరియు భావాలు, అతని చుట్టూ కమ్ముకున్న ప్రతికూలతలు అన్నీ ఆ ప్రతిబింబంలో కనిపించాయి. మారాలని నిశ్చయించుకున్న రాజా స్పృహతో మరింత సానుకూలంగా ఆలోచించడం ప్రారంభించాడు. ప్రతిరోజు అతను ఎంత చిన్నదైనా ప్రతి పరిస్థితిలో సానుకూలంగా ఆలోచించే ప్రయత్నం చేశాడు. మనసును, మెదడును నియంత్రించగలిగే వాటిపై దృష్టి పెట్టాడు. అతను ఈ కొత్త ఆలోచనను కొనసాగించినప్పుడు రాజా అద్దంలో మార్పులను గమనించాడు. చీకటి మేఘాలు క్రమంగా చెదరగొట్టబడ్డాయి మరియు అతని ప్రతిబింబం ప్రకాశవంతంగా కనిపించడం ప్రారంభించింది. అతను భవిష్యత్తు గురించి మరింత సంతోషంగా, మరింత ఆశాజనకంగా మారడాన్ని గమనించాడు. అలా చాలా రోజులు గడిచిపోయాయి. చివరికి రాజా అద్దంలోకి చూసినప్పుడు అతను తన యొక్క స్పష్టమైన ప్రతిబింబాన్ని చూశాడు. అతని చుట్టూ ప్రతికూల మేఘాలు లేదా ప్రతికూలతలు ఇప్పుడు లేవు. అద్దం ఇప్పుడు తన మనస్సును మరియు జీవితంపై దృక్పథాన్ని మార్చేసింది. తెలివైన వ్యక్తి గ్రామానికి తిరిగి వచ్చి రాజాని అద్దం గురించి అడిగాడు. రాజా తన ఆలోచనలు ఎలా మారిపోయాయో ఆనందంగా వివరించాడు మరియు తాను పెంచుకున్న సానుకూలతను గురించి చెప్పాడు. తెలివైన వ్యక్తి నవ్వి, "శక్తి ఎప్పుడూ అద్దంలో లేదు, నీలోనే ఉంది. నీ ఆలోచనలను మార్చగల సామర్థ్యాన్ని నీవు తెలుసుకున్నావు, అది నీ ప్రపంచాన్ని మొత్తం మార్చివేసింది" అని చెప్పాడు. ఆ రోజు నుండి రాజా సానుకూలతను, వాస్తవికతను స్వీకరించడం కొనసాగించాడు. ఏ విషయాన్ని అయినా, ఎటువంటి పరిస్థితిని అయినా అర్థం చేసుకునే అద్భుతమైన శక్తి మనస్సుకు ఉందని అని నమ్మాడు. మన ఆలోచనలు మన జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ఈ కథ మనకు బోధిస్తుంది. మన ఆలోచనా విధానాన్ని మార్చడం ద్వారా మరియు సానుకూల అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా మన వాస్తవికతను మార్చుకోవచ్చు మరియు మన కోసం ఉజ్వల భవిష్యత్తును సృష్టించుకోవచ్చు.